నుంచి నీరు విడుదల చేయడం జరిగింది. నెల్లూరు జిల్లాలో మీకు అందరికీ తెలుసు, కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్న ఈ కనిగిరి రిజర్వాయర్ 130 ఏళ్ల చరిత్ర కలిగిన రిజర్వాయర్. ఇది బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఈ రిజర్వాయర్ని పెన్నా డెల్టా వ్యవస్థలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది ఈ రిజర్వాయరు. ఈ రిజర్వాయర్ ద్వారా కోవూరు నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాలకు మరియు సంగం, కావలి, దగదర్తి వంటి మండలాలకు కూడా సాగునీరు అందిస్తున్నాం మనం. ఇది ఇప్పటి వరకు ఈ రిజర్వాయర్కి సంబంధించి ఈస్టర్న్ ఛానల్, సదరన్ ఛానల్, న్యూ వవేరు ఛానల్, ఎలమంచిపాడు ఛానల్, పైడేరు ఛానల్ అనే 5 ప్రధాన కాలువలు ఉండగా వాటిలో 4 ప్రధాన కాలువలు కోవూరు నియోజకవర్గ రైతులకు సాగునీరు అందిస్తూ ఉంటాయని మీకు అందరికీ తెలుసు. ఇందులో సదరన్ ఛానల్ 40 కిలోమీటర్ల విస్తీర్ణంలో కోవూరు నియోజకవర్గంలో 38,000 ఎకరాలకి సాగునీరు అందిస్తుంది. ఈస్టర్న్ ఛానల్ 30 కిలోమీటర్ల విస్తీర్ణంతో అత్యధికంగా కోవూరు నియోజకవర్గంలోని కొడవలూరు మరియు విడవలూరు మండలాలకి సముద్ర తీర రామతీర్థం పంచాయతీ వరకు 62,000 ఎకరాలకి సాగునీరు అందిస్తుందని మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం. అలాగే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కనిగిరి రిజర్వాయర్ కి సంబంధించిన పంట కాలువలకు మరమ్మతులు, పూడికతీతలు, షట్టర్స్, గేట్స్ ఆధునీకరణ, బండ్ స్ట్రెంథనింగ్ ఇలాంటివన్నీ కలిపి ఇన్స్పెక్షన్, గ్రావెల్ రోడ్లు కలిపి 524 వర్కులు చేసుకున్నాం. దానికి గాను ప్రభుత్వం 42 కోట్లు కేటాయించి అభివృద్ధి చేసుకున్నాం. ఇదే కాకుండా ఈ కనిగిరి రిజర్వాయర్ కోసం మనం సిల్ట్ తీయడానికి కానీ, ఇంకా దీన్ని బండ్ స్ట్రెంథనింగ్కి, అలాగే మనం నీటి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా 48 కోట్లు కనిగిరి రిజర్వాయరు ఆధునీకరణకి ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఇప్పుడు ఈ పంటకి సంబంధించి మన కోవూరు నియోజకవర్గంలో 50 వర్కులకు సంబంధించి కాలువలు, పూడికి తీతలైతేనేమి ఇవన్నిటికీ కూడా ఇంకో 3 కోట్లు కూడా ఇవ్వడం జరిగింది. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శనంతో మొన్నటి పంటకి ముందుగానే సాగునీరు, యూరియా అన్నీ అందించడం జరిగింది. రబీ సీజన్లో రైతులందరూ ఎకరాకి 4.5 ఫుట్టు దాకా పండించుకున్నారు. అందరికీ మంచి గిట్టుబాటు ధరలు కూడా ఇవ్వడం జరిగింది. 24 గంటల లోపల అకౌంట్లలో వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. ఈసారి ఇప్పుడు ఈ పంట వేయబోతున్నాం. రైతులకి ఎటువంటి ఇబ్బందులు పడకుండా సౌకర్యాలు ముందుగానే గ్రహించడం వల్ల మన ప్రభుత్వం రైతులకి అండగా ఉంది. ఇది రైతుల ప్రభుత్వం, మంచి ప్రభుత్వం. ఏ రైతు కూడా కష్టపడకూడదు అని చెప్పి ఆలోచించే ప్రభుత్వం అని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. మనకి ఈ కనిగిరి రిజర్వాయర్కి ఆధునీకరణకు కూడా మనకి ఇంత కష్టకాలంలో ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నా కూడా 48 కోట్లు తిరిగి మళ్ళీ కూడా మనకి శాంక్షన్ చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మన కోవూరు నియోజకవర్గ రైతు సోదరులు, అలాగే నీటి సంఘ అధ్యక్షులు అందరి తరఫున, పెన్నా డెల్టా చైర్మన్ తరఫున, అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మనం. అలాగే మీకు ఇంకొకటి కూడా చెప్పాలి, కోవూరు నియోజక సీజన్ లో సస్యశ్యామలంగా పండి రైతు సోదరులందరూ సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు కూడా అలాగే పండొద్దని చెప్పి ఆ జొన్నవాడ కామాక్షమ్మ కోరుకుంటున్నాను నేను. రైతు సోదరుల తరఫున రైతులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అలాగే మనం అందరికి కలిపి జిల్లాకి ఈ రోజు ఒక గొప్ప పసుపు పండుగ మనకి రావడం జరిగింది, మహానాడు. దాన్ని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఇక్కడ మన కాన్స్టిట్యున్సీకి రావడం నిజంగా మనందరి అదృష్టంగా నేను భావిస్తున్నాను. అదే విధంగా జిల్లా నాయకులు, మంత్రివర్యులు అందరితో కలిపి దీన్ని మనం సక్సెస్ చేయాలని మనం ముందుకెళ్తున్నాము. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే నారా లోకేష్ బాబు గారు మొట్టమొదటిసారిగా వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తరుణంలో 44 సంవత్సరాల క్రమశిక్షణ కలిగిన ఈ పార్టీ ఇప్పటి వరకు మన నెల్లూరు జిల్లాలో ఒక్కసారి కూడా మహానాడు జరగలేదు. ఇప్పుడు జరగబోతుంది అంటే అది ఎంతో ప్రతిష్టాత్మకంగా మనం తీసుకొని మనం అందరము కూడా కోవూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరూ తన ఇంట్లో పండగలాగా, అలాగే తన ఇంట్లో పెళ్లిలాగా ఈ కార్యక్రమంలో పాల్గొని మీరందరూ కూడా దిగ్విజయం చేయాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. మీరందరూ కూడా ప్రతి దగ్గర, ప్రతి మండలంలో 2-3 సార్లు ప్రెస్ మీట్లు పెట్టి నాయకులందరూ అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి
ఇది ఒక ఇన్విటేషన్ లాగా మీరందరూ చెప్పాలి. మనం అందరం దీనికి సమాయత్తం అవ్వాలి. మనమందరము పబ్లిసిటీ చేసి మన మహానాడు వస్తుందని మనం చెప్పుకుంటున్నాం. ఇది తప్పకుండా సక్సెస్ అవుద్ది. దానికి తోడు మనకి ఇంకొకటి కూడా ఎక్కడ ఉండదు, ఇది ఇక్కడ మన అపోజిషన్ వాళ్ళు కూడా మనకి బాగా పబ్లిసిటీ చేస్తున్నారు. మహానాడు వస్తుంది అందరు రెడీ అవ్వండి అని చెప్పి బాగా వైసీపీ వాళ్ళు జిల్లా అధ్యక్షులు అయితేనేమి, నెల్లూరు ఇన్ఛార్జ్ గారులు అయితేనేమి చాలా బాగా పబ్లిసిటీ చేస్తున్నారు. వాళ్ళకు కూడా మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి.